ఎట్లా అయిపోతుంది ఉన్నాయి ఎండలు అసలు. పోయి రావడానికి ఇట్స్ 12:30 అవ్వట్లేదు. అలా పని నుండి బయటికి వెళ్ళాలంటేనే నాకు భయం వేస్తుంది. అసలు ఎట్లా అవుతుంది ఏంటి అని. మనం బయట కూడా గాలి లేదు, మంట ఇలా మండుతుంది బయటికి వెళ్తే. గోల్కొండ పోర్ట్కి వెళ్ళి పిక్నిక్లు చేస్తున్నారు ఈ ఎండలలో, చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని. బయట పని నుండి పోనీకే అవుతలేదు కదా, అట్లాంటిది వీళ్ళు మండుతుంటుంది పైన కింద పిల్లల్ని వేసుకొని, చిన్న చిన్న పిల్లల్ని. అండ్ కనీసం ఆ పిల్లలకి ఏమైనా కవర్ చేస్తున్నారంటే అది కాదు. బైక్ల మీద కూడా చూస్తున్నా అక్కడ ఆగినప్పుడు ట్రాఫిక్ దగ్గర బైక్ మీద ఉన్నారు పేరెంట్స్ ఇద్దరు, పిల్లల్ని వేసుకొని, ఇద్దరు చిన్న పిల్లల్ని. హార్డ్లీ 2 years కంటే తక్కువనే ఉంటారు. తల మొత్తం ఎక్స్పోజ్ అవుతుంది ఈ ఎండకి. కవర్ చేసుకోవచ్చు కదా కొంచెం. ఆఫ్టర్ లాంగ్ టైం ఇంత ప్లెజెంట్ వెదర్. మొత్తం వాన కూడా ఎలా ఉండాలి. ఓకే, ఈవినింగ్ 6 అవుతుంది. అండ్ ఇప్పుడు ఇది సిచ్యువేషన్ ఇక్కడ మా ఏరియాలో. అస్సలు ఏం కనిపించట్లేదు, మొత్తం చీకటి. కరెంట్ కూడా పోయింది. ఇప్పుడే జనరేటర్ ఆన్ చేసా, కాకపోతే అది ఓన్లీ ఫస్ట్ రూమ్లో మాత్రమే వస్తుంది. జస్ట్ ఒక 10 minutes or 15 minutes అగో నేను మీకు కింద చూపించాను కదా, ఇట్లా బయట క్లౌడీ అయిపోయింది ఎట్లా ఉంది అని చెప్పి. ఇప్పుడు చూడండి ఎట్లా ఉంది. అదే చెప్తున్నా, కిమ్మి వచ్చి కిమ్మిని ఇప్పుడు కింద తీసుకెళ్ళాలంట. తన రెయిన్ చూడాలని ఉంది. చలో లెట్స్ గో. అమ్మా పొద్దున్నేమో ఎండలు ఉన్నాయి బాగా, కొంచెం జాగ్రత్త అని చెప్పా. ఇప్పుడేమో సడన్ గా వాన ఇట్లా, బట్ మంచి స్మెల్ వస్తుంది. అది మట్టి మీద పడితే ఎట్లా వస్తుంది, అది ఇప్పటిదాకా బాగుండే. ఇప్పుడు సడన్ గా హెవీ రెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడే ఉన్నా కదా, కమ్ గిరిగానా. చెట్టు ఒకటి ఇరిగిపోయింది, అది మొత్తం ఇక్కడ పడిపోయింది పక్కన. లక్కీలీ పిల్లలు వాన పడుతుందని పక్క వచ్చారు, చూస్తే ఇక్కడ ఇలా అయిపోయింది. చెట్టు పడిపోయింది మాది. जाएंगे ऊपर देखते जाएंगे. जाएंगे లడ్డు వెళ్దాం, దాని లోపలికి వెళ్దాం. మీలో ఇది ఎవరైనా యూజ్ చేస్తారా? ఇది రోల్ ఆన్ గ్లాస్ది కదా మొత్తం అంతా. అది ఖతం ఓకే, అదే చెప్తున్నాను నేను కూడా, ఖతం ఓకే. చూపి చెప్పని, ఇది కంప్లీట్ గ్లాస్ మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఇది ఇప్పిన తర్వాత మేము వెళ్ళిపోయి డస్ట్బిన్ వేసేస్తాం. సో దీని నెక్స్ట్ ఏంది ప్రాసెస్ నాకు అర్థం కావట్లేదు. అంటే దీన్ని రీసైకిల్ చేస్తారా? ఇప్పుడు పగిలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. డస్ట్బిన్లో పడేస్తాం, దాని తర్వాత అది ఎక్కడికి వెళ్తుందో మీరు ఎవరికైనా తెలిస్తే కొంచెం చెప్పండి. బట్ దీని నుంచి ఒక బిజినెస్ ఐడియా రావచ్చు అనిపిస్తుంది నాకైతే, ఒక థాట్ వస్తుంది. ఏమంటావు కిమ్మి, దీన్ని బిజినెస్ ఎట్లా చేయవచ్చు? ఇది అయిపోయినా అది తెలుసు వాళ్ళకి. వైట్ కిమ్మిలో టీ షర్ట్ వైట్, डारा टी शर्ट वाइट, ये भी वाइट. ओके, हाँ वो भी दिख गया, उनको मालूम है ఈమె నాకంటే ఎక్కువ ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ గ్లాస్ ఎస్పెషల్లీ ఇది ఒకటే అని కాదు, ఎనీథింగ్ రిలేటెడ్ టు గ్లాస్ ఒకసారి ఇది అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తుండొచ్చు? శ్వేతకి తెలుసా అంట, శ్వేతకి ఏదో తెలుసా అంటే ఇందాక చెయ్యి లేపి చెప్తుంది. చెప్పు ఏంటి? మమ్మీకి తెలుసా అంట, చెప్పు మనం. ఏంది कैसे रिसाइकिल? इसको ग्लास को मेल्ट करके फिर से అవునా కిమ్మే? నీకేం తెలుసు? आहा कितना अच्छा है, आहा टेस्टी. किम्मी नहीं खाती ना मैंगो, वैसे भी. क्या बनाया है? स्ट्रीट स्टाइल एग फ्राइड राइस. సింపుల్ ఏం లేదు, రాత్రి రైస్ మిగిలిపోయింది పక్కన పెట్టేసి 3 eggs వేసేసి క్యారెట్ బీన్స్ ఉంటే బీన్స్ వేసి కలిపేసి దాంట్లో ఉప్పు మిరపకాయ కొన్ని చైనీస్ సాస్ వేసేస్తే అయిపోయింది. కాకపోతే ఇప్పుడు వండినట్టు మీకు ఫీల్ ఎప్పుడు రావాలంటే కింద మొత్తం మాడిపోవాలి. అట్లా మాడుతున్నప్పుడు మీకు చైనీస్ ఫీల్ వస్తుంది. మా దగ్గర అంతా మంచిగా నీట్ ఉంది కదా, సో ఆ ఫీలింగ్ రావట్లేదు. నేను కావాలని అందుకే మాడకూడదు కింద, సో దట్ ఆ క్రంచి వేసి ఇక్కడ మాడుతుంది చూడండి కొంచెం వేస్తారు. ఇట్లా మాడుతుంటే
చైనీస్ కేక్